కానీ ఒకటైతే చెప్పగలను, ఇజ్రాయెల్ జోలికి మాత్రం ఎవరు రాకండి. ఎందుకంటే ఇజ్రాయెల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. వాళ్ళు ఆరాధించేటువంటి వారి పక్షాన నిలబడినటువంటి దేవుడు నిజ దేవుడు, అతి బలవంతుడు, మామూలు వాడు కాదు. కాబట్టి ఇజ్రాయెల్ దేశం మీదకి ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రపంచం అంతా కలిసి వచ్చినా వారి వెంట్రుక కూడా రాలదు. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ నిండి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. అందరూ బాగున్నారండి. నేనైతే ఆశపడుతూ ఉన్నాను మీ అందరి నిమిత్తమే మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. కానీ నా కోసం అయితే మీరు ఎంతగా అయితే ప్రార్థిస్తున్నారో, మీరు ఎంతగా అయితే నా కోసం పరితపించిపోతూ ఉన్నారో, నా ఆరోగ్యం కోసం ఎంతగా అయితే మీరు బాధపడుతూ ఉన్నారో మీ కమెంట్స్ని బట్టి నాకు చాలా అర్థమవుతూ ఉందండి. వాస్తవానికి దేవుని యొక్క మహాకృపను బట్టి లేవనెత్తబడడం జరిగింది. రికవర్ అవడానికి ఒక 2-3 months ఖచ్చితంగా పడుతుందని డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కనుక ప్రార్థించండి. దేవుడు నూతన శక్తి, నూతన ఆరోగ్యము, నూతన బలముతో తిరిగి ఆయన పరిచర్య కొరకే బలమైన సాధనంగా నన్ను నిలబెట్టి వాడుకోవాలని మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటా ఉన్నానండి. అయితే నిన్నటి వీడియోలో నేను ఒక విషయాన్ని తెలియజేశాను. ఏమనంటే అమెరికా వాళ్ళు ఇరాన్ మీద చాలా పెద్ద ఎత్తున దాడి చేసే ప్రయత్నం చేశారు. అలాగని చెప్పి ఇరాన్ వారు ఎక్కడ కూడా ఆగలేదు. వారు కూడా అమెరికన్ బేసెస్ సంబంధించినటువంటి ఉన్న ప్రదేశాల మీద కూడా వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. ఇరు దేశాల వారు కూడా చాలా భయంకరమైనటువంటి దాడులు చేసుకోవడం అనేటువంటిది కూడా జరిగింది అన్నాం. ఇది అన్న తర్వాత నిన్న సాయంత్రకాల సమయంలో ఒక మీడియా సమావేశంలో ట్రంప్ గారు మాట్లాడిన మాట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద చర్చానీయాంశంగా మారిపోయిందంటానండి. చాలా పెద్ద చర్చానీయాంశంగా మారిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఒక మీడియా రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకి ట్రంప్ గారు ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి మనకు అర్థమైపోద్ది అన్నమాట. వాస్తవానికి ఆయన ఈ సమాధానం చెప్పడానికి కూడా కొంత టైం తీసుకున్నాడు. ఒక 3-4 seconds ఆగి అప్పుడు సమాధానం ఇచ్చాడు, ఆలోచించి ఇచ్చాడు. అంటే ఆయన ఎంత పెర్ఫెక్ట్గా ఆయన యొక్క ఆలోచనని, ఆయన చెయ్యబోయేటువంటి ప్లాన్ని స్పష్టంగా తెలియజేశాడనేటువంటి విషయం మనకు అక్కడ అర్థమవుతా ఉంది. ఏమని అడిగారంటే మీడియా రిపోర్టర్స్ వారు, మరి సీజ్ ఫైర్ మళ్ళీ ఏమైనా ఇరాన్తో మళ్ళీ చేసే ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారా, మళ్ళీ ఏమన్నా శాంతి ఒప్పందాలు ఏమన్నా కుదిర్చేటువంటి ప్రయత్నం చేస్తారా, ఇరు దేశాల వారు కూడా మరి మిసైల్స్తో దాడి చేసుకుంటా ఉన్నారు కనుక దీన్ని ఆపడానికి ఏమన్నా శాంతి చర్చలు ఏమన్నా చేయడానికి మీరు ఇష్టపడుతున్నారా అంటే ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఇరాన్తో సీజ్ ఫైర్ డీల్ అనేది కుదరదు. ఇరాన్తో పొరపాటును కూడా మరొక ఒకసారి శాంతి చర్చలకు కూర్చోవడం కానీ, పీస్ ట్రీటీ కుదర్చాలి అనేటువంటి ఆలోచనతో ఉండడం కానీ జరగదు అని అంటూనే ఇరాన్ని ఎంత భయంకరంగా ఆయన ఎత్తి చూపాడంటే, వాళ్ళు చాలా విషియస్ ఫెలోస్, వాళ్ళు చాలా విషపూరితమైనటువంటి అతి భయంకరమైనటువంటి నాయకులు, ఆ దేశాన్ని పాలించేటువంటి వ్యక్తులు మరింత డేంజరస్ ఫెలోసు. కాబట్టి వారి మీద జాలితో మరొకసారి శాంతి ఒప్పందాన్ని తీసుకొని రావాలనే ఆలోచన అయితే నాకు ఎంత మాత్రం కూడా లేదు. ఇక నుంచి పూర్తి మొత్తంలో ఇరాన్ మీద దాడి చేయాలనేటువంటి ఆలోచన మాత్రమే ఉందని చాలా గట్టిగా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. అంటే ఇరాన్ ఎంత మొండి దేశమో, ఎంత వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళుతున్నటువంటి దేశం ఆయనకు కూడా అర్థమైపోయింది. ఇంకెన్ని శాంతి చర్చలు చేసినా సరే వ్యర్థం అనుకున్నాడో ఏంటో నాకు తెలియదు. కానీ ఆయన అనుకోవడంతో పాటుగా చాలా పెద్ద మాట అనేసాడు. ఏమనంటే ఇరాన్ అంత భయంకరమైన దేశం లేదు, ఆ ప్రజలు అంత భయంకరమైన ప్రజలు ఎవరో ఉండరు అని చెప్పి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈరోజు రాత్రికి చాలా గట్టిగా అటాక్ చేయబోతున్నాం ఇరాన్ మీద అని మీడియా రిపోర్ట్లో కూడా ఆయన తెలియజేయడం జరిగింది, పోస్ట్లో కూడా ఆయన తెలియజేయడం జరిగింది. అయితే మరి నైట్ మనం అందరం పడుకుంటాం, ఆ టైం ఏం జరుగుతుంది అనేటువంటి మనకు తెలియదు. కానీ నైట్ 3 o'clockకి తెల్లవారుజామున 3 గంటలకు మాత్రం మరొకసారి భీకరమైనటువంటి 3 దాడులు ఇరాన్ మీద యుఎస్ వాళ్ళు చేయడం జరిగిందండి. భయంకరమైనటువంటి ఎయిర్ స్ట్రైక్స్ జరిగింది. వాళ్ళు కూడా ఇరాన్ వాళ్ళు కూడా ఎక్కడ టెహరాన్ అయితే తిరిగి అటాక్ చేసిందంట. అటు బెహ్రైన్ మీద, కువైట్ మీద, ఖతర్ మీద,
క్రాస్ ఫైరింగ్ జరిగింది. ఇప్పుడు ఎవరు నలిగిపోతున్నారంటే ఇటు అమెరికా దేశంలో ఉన్నటువంటి అమెరికా పౌరులు ఎక్కడ కూడా నలిగిపోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇరాన్ దగ్గర కానీ, టెహరాన్ దగ్గర కానీ, అమెరికాకి వ్యతిరేకమైనటువంటి దేశాలైనటువంటి రష్యాను వదిలేద్దాం. ఈ ఇస్లామిక్ దేశాల గురించి ఆలోచిస్తే వాళ్ళ దగ్గర లాంగ్ రేంజ్ మిసైల్స్ లేవండి. అంటే వాళ్ళ దేశంలో నుంచి ఫైర్ చేస్తే డైరెక్ట్గా అమెరికా దేశం వరకు టార్గెటెడ్గా వెళ్ళగలిగేటువంటి మిసైల్స్, లాంగ్ వెళ్ళగలిగేటువంటి మిసైల్స్ లేవు. కానీ అమెరికా దగ్గర ఉన్నాయి. అలాగని చెప్పి ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి, రష్యా దగ్గర ఉన్నాయి. కానీ వీరి దగ్గర లేవు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా అమెరికాని కానీ అటాక్ చేశారు అనుకోండి, అటు ఇటు తేలిపోతుంది. ఎవరు ఏ అప్పర్ హ్యాండ్లో ఉంటారో, ఎవరు లోయర్ హ్యాండ్లో ఉంటారో ఏదో ఒకటి తేలిపోతుంది. కానీ అక్కడ డైరెక్ట్గా అమెరికా మీద అటాక్ చేసే ప్రయత్నం చేయట్లేదు. అమెరికా యుద్ధ విమానాలకి, యుద్ధ ఆయుధాలకి, మిలిటరీ బేసెస్కి ఎవరైతే ఏ దేశాల వారైతే వారి యొక్క పోర్ట్స్ అంటే ఎయిర్ బేసెస్ అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది, ఆ ఎయిర్పోర్ట్లో వేరే దేశానికి సంబంధించినటువంటి విమానం దిగాలి అంటే ఆ దేశానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ వాళ్ళు దానికి అధికారం ఇవ్వాలి, దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి, లేకపోతే దిగడానికి కూడా వీలు లేదు. కాబట్టి ఇప్పుడు అమెరికన్ యుద్ధ విమానాలన్నీ కూడా దిగడానికి ఏ దేశాల వారైతే వారి యొక్క భూభాగాన్ని ఇస్తున్నారో, వారి ఎయిర్పోర్ట్స్ ఇస్తున్నారో, వారి యొక్క ఎయిర్ బేస్లు ఇస్తున్నారో వాళ్ళ మీద ప్రతీకారాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఇస్తున్నారంటే సౌదీ కంట్రీస్ ఇస్తున్నాయి. ఖతార్, బహ్రెయిన్, కువైట్ ఈ దేశాల వారికి, అమెరికా దేశాల వారికి ఇజ్రాయెల్కి మంచి మిత్ర సంబంధాలు ఉన్నాయి కనుక చాలా బిజినెస్ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ డీల్స్ కూడా ఉన్నాయి కనుక అందులో ఇక్కడ ముస్లిమ్స్లో రెండు రకాలైనటువంటి ముస్లిమ్స్ ఉంటారండి. ఒకటి షియా ముస్లిమ్స్, అదొక రకమైనటువంటి కేటగిరీ. సున్నీ ముస్లిమ్స్, ఇద్దరికీ కూడా పడదు. ఆ కారణాన్ని బట్టి కూడా ఇరాన్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇజ్రాయెల్కి, ఇరాన్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి అమెరికాకి వారు మిత్రులుగా కూడా మారడం అనేటువంటి జరిగింది. ఇది ఒక కారణం అన్నమాట. కాబట్టి ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అమెరికా బేసెస్ మీద కొడుతున్నారు. ఇప్పుడు అమెరికా బేసెస్ మీద కొట్టినప్పుడు ఇప్పుడు డైరెక్ట్గా అమెరికా యుద్ధ విమానాల మీద పడవు కదా మిసైల్స్ అనేటువంటివి. అక్కడ ఉన్నటువంటి బెహ్రాన్, కువైట్, ఖతర్ అక్కడ ఉన్నటువంటి ఆస్తి నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో పక్కన ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్, ఆ దేశ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇరాన్ వాళ్ళు టెహరాన్ ఏం చేసిందంటే నైట్ 3 అటాక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఖతర్ మీద, బెహ్రాన్ మీద, కువైట్ మీద మళ్ళీ దాడి చేయడం జరిగింది. కాబట్టి మన కమెంట్స్లో కూడా మీరు చూస్తే ఆ దేశంలో ఉన్నటువంటి మన ఫాలోవర్స్, బెహ్రైన్, కువైట్లో ఉన్నటువంటి ఫాలోవర్స్ కూడా కమెంట్స్ చేశారు. కావాలంటే నిన్నటి వీడియో కింద కమెంట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. నాకు కూడా వ్యక్తిగతంగా మెసేజ్లు చేశారు. అన్న మార్నింగ్ నుంచి ఇప్పటికీ కూడా సైరన్స్ ఆగలేదన్న, ఎక్కడ కూడా ఎమర్జెన్సీ సైరన్స్ అనేటువంటిది ఆగలేదు, బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నామన్నా, ఎందుకు దేశానికి వచ్చామనేటువంటి భయాందోళనలో మేము ఉన్నాము, ఎప్పుడు ఏమవుతుందో అనేటువంటి ఆందోళనలో మేము బ్రతుకుతున్నామన్నా అనేటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కాబట్టి రిటాలియేషన్ అనేటువంటిది ఈ 2 దేశాల నుంచి కూడా జరుగుతుందండి. అయితే నేనేమంటానంటే 2 మిసైల్స్ వేసుకుని, 3 మిసైల్స్ వేసుకుని మీకంత ఉంటే మాకెంత ఉందని చూపించుకోవడానికి, ఇది బల ప్రదర్శన చూపించుకోవడానికి ఇదేమీ రెజ్లింగ్ కాదు కదా, ఇదేమీ కుస్తీ పోట్లు కాదు కదా. ఏదో ఒకటి తేలిపోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. అలాగని చెప్పి ఏదో ఒకటి తేలిపోవాలన్న ఆ ఉద్దేశంలో చాలామంది ప్రాణాలు కోల్పోవాలన్నది నా ఉద్దేశం కాదు. కానీ ఏదో ఒక మీరైనా ఉండాలి, వాళ్ళైనా ఉండాలి అనేటువంటి తెగింపుతో కానీ ముందుకు వెళ్తే ఏదో ఒకటి అయిపోద్ది. యుద్ధం భయంకరంగా జరిగింది అనుకోండి, మరి ఎంతకాలం అయితే ఈ క్రైసిస్ని అనుభవించాలో అంతకాలం అనుభవిస్తాం. కొంతమంది కమెంట్స్ ఇంకా వాళ్ళు ఇంక విసుకెత్తిపోయారేమో, ఇంకా వాళ్ళ జీవితం మీద వాళ్ళకి విరక్తి వచ్చేసిందేమో, ఆ రానయ్య ఉన్నటువంటి క్రీస్తురా అక్కడ బేగ వచ్చేస్తే బాగుండు, ఈ యుద్ధాలు జరుగుతున్నాయి అయిపోతున్నావు, గట్టిగా ఏదో జరిగిపోతే తేలిపోద్ది కదండి బాబు అని కూడా అంటున్నారు. నిజమే, కొన్ని సందర్భాలు అనిపిస్తూ ఉంది. ఏదోటి జరిగిపోతే, ఏదోటి గట్టిగా జరిగితే జరగవలసింది జరుగుతుంది, ఎందుకు వచ్చింది ఈ పాపలోకంలో బ్రతకడం అనే ఆలోచన ఏంటో తెలియదు. కానీ కొంతమంది కమెంట్స్ కూడా ఈ విధంగా జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి నైట్ నుంచి కూడా అక్కడ అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. మన భారతీయ పౌరులు ఎవరైతే బెహ్రాన్లో, కువైట్లో, ఖతర్లో ఉన్నారో వారి కోసం నేను చాలా పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను. మన ఫాలోవర్స్ కూడా చాలామంది ఉన్నారు అక్కడ, వాళ్ళందరి క్షేమం కోసం మనం అందరం కూడా ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. దయచేసి ప్రేయర్ రిక్వెస్ట్ని మీరందరూ కూడా తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజున జూలై 9th నేను ఆల్రెడీ చెప్పాను, 3rd నుంచి 9th కానీ 4th నుంచి 9th వరకు కానీ ఈ ఫ్యూనరల్ అంతా కూడా జరుగుతుంది. ఒక రోజులో జరిగిపోయేటువంటిది కాదండి అని చెప్పడం కూడా జరిగింది. ఈ రోజున 9th, ఈ రోజున ఆయన సమాధి చేస్తున్నారు. అయోతుల్లా ఖమేనీ గారిని
ఈ రోజున సమాధి చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇరాక్లో గడిచిన దినం కూడా ఆయన ఫ్లైట్లో ఆయన పార్థివ దేహం, అలాగే ఆయన యొక్క మనవరాలు గారి యొక్క ఇమాం ఖమేనీ గారి యొక్క పార్థివ దేహం కూడా అక్కడ దిగడం జరిగింది. ఆ కఫిన్ అంతా కూడా దిగింది. అక్కడ అమ్మాయి వయసు సుమారుగా 14 సంవత్సరాలు సుమారు వయసు ఉంటుంది. పాపం ఆ దాడుల్లో వాళ్ళకి ఇజ్రాయెల్ వారికి అమెరికా వారికి ఉద్దేశపూర్వకంగా వాళ్ళని హతమార్చాలనేది ఆలోచన లేదు, కానీ మరి ఇంకా ప్రక్కన ఉన్నప్పుడు ఆ దాడుల్లో జరుగుతాయి, ఇంకా తప్పదు. కానీ ఎంతైనా సరే చాలా బాధాకరమైన విషయమే. చిన్న వయసు కలిగినటువంటి ఆ బిడ్డ ఆ విధంగా ప్రాణాలు కోల్పోవడం అనేటువంటిది, ఎంతో ఆయుష్ ఉండవలసినటువంటి బిడ్డ ఆ విధంగా ప్రాణాలు కోల్పోవడం అనేటువంటి దురదృష్టకరమే. దాన్ని బట్టి నేను చాలా బాధపడుతున్నాను. దాన్ని బట్టి నేను చాలా సానుభూతిని కూడా వాళ్ళకి ప్రకటిస్తున్నాను. అయితే వీళ్ళ మనవరాలు ఉంది కదా, ఇమాం ఖమేనీ అయోతల్లా ఖమేనీ గారి యొక్క 14 సంవత్సరాల మనవరాలు యొక్క శవపీఠకు కూడా లోపలికి రావడం జరిగింది. వచ్చినప్పుడు మాత్రం అవన్నీ నేను ఇక్కడ ప్లే చేయకూడదు కనుక నేను ప్లే చేయలేకపోతున్నాను. వీలైతే మీకు ఆ పిక్స్ అన్నీ యాడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. కానీ ఎప్పుడైతే ఆ ష్రైన్లోకి రావడం జరిగిందో ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆడవారు ఏడ్చినటువంటి ఏడుపులు మామూలుగా లేవండి. వాళ్ళ యొక్క అంగలార్పు మామూలుగా లేదు. ఎందుకంటే మామూలుగానే ఆయనకి చాలా ఫ్యాన్ బేస్ ఉందండి. వాళ్ళు ఏం కేటగిరీ ముస్లిమ్స్ అయినప్పుడు కూడా హ్యూజ్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అపియరెన్స్ కూడా ఆ విధంగా ఉంటుంది, ఆయన మాట విధానం కూడా ఆ విధంగా ఉంటుందేమో. ఆయనకి జెంట్స్ కంటే కూడా విమెన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ, ఆడవాళ్ళ యొక్క ఫాలోయింగ్ కూడా అలాగే ఎక్కువ. కాబట్టి ఎప్పుడైతే ఈ తాతగారు మనవగరాలు గారి యొక్క 2 శవపీఠికలు లోపలికి రావడం జరిగిందో అక్కడ ఉన్నటువంటి ఆడవారి యొక్క హృదయాలన్నీ కూడా బ్రద్దలైపోయినాయి. వాళ్ళు ఏడుస్తున్నటువంటి ఏడుపులు ఇంకా ఆకాశాన్ని అంటుతాయేమో అన్నంతగా వాళ్ళు గోల పెడతా ఉన్నారు. ఏదైనా సరే మనం వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. వారి కుటుంబాలకి ఆదరణ క్షేమం కావాలని మనందరం కూడా ప్రార్థన చేయవలసినటువంటి అవసరం అయితే ఉందండి. కాబట్టి ఈ పరిస్థితి అంతా కూడా చూస్తుంటే చాలా వ్యతిరేకమైనటువంటి చాలా భయానకమైనటువంటి పరిస్థితికి దారితీసే విధంగా అయితే కనబడతా ఉంది. ఈరోజు 9th, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఈ రోజుతో వారి యొక్క సుప్రీం లీడర్ గారి యొక్క పార్థివ దేహాన్ని పూర్తిగా సమాధి చేసేయబోతున్నారు. ఈ రోజున సమాధి కార్యక్రమం అయిన అనంతరం మరి వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏమున్నాయో తెలియదు, వారి ప్లాన్లు ఏమేమి ఉన్నాయో తెలియదు. ఇక నుంచి పెద్ద మొత్తంలో అటాక్ చేయాలన్న ఆలోచన ఏమన్నా ఉందేమో మనకు తెలియదు. కానీ ఒకసారి పూర్తి ఫ్యూనరల్ అయిపోయిన తర్వాత మాత్రం పూర్తిగా బయటపడిపోతారు. పూర్తిగా జరగబోయేటువంటి విషయాలన్నీ మన కలకట్టేట్టుగా కనబడతాయి. ఇదొక విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఇరాన్ మీడియా తెలియజేసినటువంటి, మిలిటరీ మీడియా తెలియజేసినటువంటి విషయం ఏంటంటే ఇజ్రాయేల్ వారు ఐడిఎఫ్ అంటే ఇజ్రాయేలీ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఇరాన్ మీద దాడి చేసేటువంటి ప్లాన్లో ఉన్నారు అని అంటున్నారు. పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ దేశం ఇరాన్ మీద దాడి చేసేటువంటి ఒక పెద్ద ప్లాన్లో ఉన్నారంట. నేను అనుకోవడం ఇప్పుడు 9th ఆయన ఫ్యూనరల్ అయిపోయిన తర్వాత ఏమన్నా ఈ ప్లాన్లో ఏమన్నా మరి చేయబోతున్నారనేది మనం అయితే ఎదురు చూడవలసిన అవసరం అయితే ఉంది. కానీ క్లియర్గా చెప్పాడు నెతన్యాహు కూడా డైరెక్ట్గా మీడియా సమావేశంలో లైవ్లో మాట్లాడింది ఏంటంటే, ఇప్పుడు వరకు మేము ఇరాన్ని గాజా మీద కొట్టాం, తర్వాత లెబనాన్ని కొట్టాం, ఇరాన్ని కొట్టాం, ఇప్పుడు మా దృష్టిలో ఉన్నటువంటి అతి పెద్ద టార్గెట్ ఏదన్నా ఉందంటే టుర్కియా అనేటువంటి దేశం. ఇప్పుడు దాన్ని కొట్టబోతున్నాం అన్నారు. టర్కీ అని ఒకప్పుడు పిలిచేవాడు, ఇప్పుడు టర్కీ అని పిలుస్తున్నారు, తుర్కీ అని పిలుస్తున్నారు. ఏదైనా సరే ఇప్పుడు అదేమి చిన్న దేశం ఏం కాదండి. నాటోలో 2వ అతిపెద్ద మిలిటరీ ఉన్నటువంటి దేశం ఆ టుర్కీ అనేది. ఇప్పుడు ఆ దేశానికి మన ఎవరో ట్రంప్ గారు F-35 విమానాలన్నీ కూడా వాళ్ళకి అమ్ముతున్నారు. కాబట్టి కొంచెం అన్బ్యాలెన్స్డ్గా ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది. ఇజ్రాయెల్కి వారికి గట్టి పోటీ జరుగుతుంది. అది ఇజ్రాయెల్ వారికి నచ్చట్లేదు. ఇప్పుడు డైరెక్ట్గా ఆ దేశం మీదకి మేము అటాక్ చేయబోతున్నాం, నెక్స్ట్ టార్గెట్ మాకు అదే అని చెప్పి ఇజ్రాయెల్ వారు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఒకవేళ అది కానీ జరుగుతేనండి, ఒకవేళ నిజంగా ఇజ్రాయెల్ వారు కానీ టర్కీ మీద కానీ పెద్ద ఎత్తున దాడి చేయడం అనేటువంటిది మొదలు పెడితే ఇరాన్ మీద దాడి చేసినట్టుగా ఉండదు రిటాలియేషన్, అది వేరే రేంజ్లో ఉంటుంది. ఇంకా మనం అందరం కూడా తలుపులవి మూసుకొని ఇంట్లో కూర్చోవడం బెస్ట్ ఏమో, అంత హ్యూజ్ రిటాలియేషన్ ఉంటుంది. అదేమి చిన్న దేశం ఏం కాదు. అలాగని చెప్పి వాళ్ళని ఇది హైప్ క్రియేట్ చేయడం, వాళ్ళని ఏమి నేను హెచ్చించట్లేదు, కానీ వాళ్ళు కూడా ఎక్కడ ఆగే వ్యక్తి ఏం కాదు. కానీ ఇజ్రాయెల్ టార్గెట్ ఎప్పుడు కూడా హెడ్ మీద ఉంటుందండి, మెయిన్ లీడర్ మీద కొట్టేస్తూ ఉంటారు.
కాబట్టి వాళ్ళ హెడ్ను కొట్టేశారంటే ముందు ఆ డిపార్ట్మెంట్ అంతా కూడా కూడిపోద్ది. కాబట్టి వాళ్ళ హెడ్ మీద టార్గెట్ చేశారేమో నా యొక్క ఉద్దేశం. కాబట్టి ఇది ఒక నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇరాన్ మీదకి ఇజ్రాయెల్ రాబోతుంది, అలాగే టర్కీ మీద కూడా ఇజ్రాయెల్ రాబోతుంది. మరి ఇరాన్ వాళ్ళు ఏమన్నా చిన్నోళ్ళే? అందులో సుప్రీం లీడర్ గారిని కోల్పోయినటువంటి బాధలో, ఉద్రేకంలో, పగతో, ప్రతీకారంతో ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు కనుక ఈ రోజు వరకు ప్రపంచం మునిపెన్నడో కూడా చూడనటువంటి ఆయుధాల్ని చూడబోతుంది అని చెప్పి ఇరాన్ మిలిటరీ హెచ్చరిస్తా ఉంది. ప్రపంచం ఈ రోజు వరకు మునిపెన్నడో కూడా చూడని మిజైల్స్, మునిపెన్నడో కూడా చూడనటువంటి ఆయుధాల్ని ఇరాన్గా మేము చూపించబోతున్నాం, మీరు తట్టుకోలేరని చెప్పి వాళ్ళు కూడా చాలా పెద్ద మొత్తంలో IRGC వారు హెచ్చరిస్తున్నారు. IRGC జనరల్ ఇబ్రహీం జబ్బారీ గారు హెచ్చరిస్తూ ఉన్నారు. నిజానికి అది నిజమే. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సూపర్ సోనిక్ మిజైల్స్ చాలా విచిత్రంగా, అవి ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత వాటి యొక్క మార్పులు కూడా చాలా విశేషంగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చిన్నలు కాదండి, వాళ్ళ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఒకవేళ ఇరాన్, టర్కీ ఏమన్నా ఇజ్రాయెల్ మీద గట్టిగా దాడి చేస్తే ఒకసారి బటన్ నొక్కేస్తారు నెతన్యాహు గారు, అందులో అయితే సందేహం లేదు, మొత్తం లేచిపోతాయి. కానీ ఒకటిది చెప్పగలను, ఇజ్రాయెల్ జోలికి మాత్రం ఎవరు రాకండి. ఎందుకంటే ఇజ్రాయెల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. వాళ్ళు ఆరాధించేటువంటి, వారి పక్షాన నిలబడినటువంటి దేవుడు నిజదేవుడు, అతి బలవంతుడు, మామూలు వాడు కాదు. కాబట్టి ఇజ్రాయెల్ దేశం మీదకి ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రపంచం అంతా కలిసి వచ్చినా వారి వెంట్రుక కూడా రాలదో. బాగా గుర్తుపెట్టుకోండి మాటని. దేవుడంతట దేవుడు ఆ సమస్యకి, ఆ శ్రమకి, ఆ శత్రువుకి అప్పచెప్పేంత వరకు ఇజ్రాయేల్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. అలా అప్పచెప్పడం కూడా వారి యొక్క మారు మనసు కోసం మాత్రమే, నిజమైనటువంటి దేవుని తెలుసుకోవడం కోసం మాత్రం అది కూడా చేస్తాడు. అది కూడా ఎప్పుడంటే క్రీస్తు విరోధి వచ్చిన తర్వాత వాడి చేతిలో పోవడానికి దేవుడు అనుమతిని అందిస్తాడు. అప్పటి వరకు ఇజ్రాయెల్ని ఎవరో కూడా ఏమీ చేయలేరు. ఇదొక విషయం. ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే, ట్రంప్ గారు డైరెక్ట్గా మాట్లాడినటువంటి ఆఖరి మాట ఏంటంటే, నాకు డెత్ థ్రెట్ ఉంది, నాకు ప్రాణహాని ఉన్నది. ఇరాన్ వారి యొక్క మెయిన్ టార్గెట్స్లో నెంబర్ 1 టార్గెట్ నేనే. నెంబర్ 2 టార్గెట్ ఎవరో మీకు తెలుసు, నెతన్యాహు గారు. నెంబర్ 3 టార్గెట్ చాలామంది ఉన్నారు, వాళ్ళ పేరు ప్రస్తావన కూడా సమయం వేస్ట్. కాబట్టి ఫస్ట్ టార్గెట్లో ఇరాన్లకి ఎవరైనా ఉన్నారంటే అది నేనే అని చెప్పి డైరెక్ట్గా ట్రంప్ గారు కూడా మాట్లాడుతున్నారు. నాకు చాలా పెద్ద ప్రాణహాని ఉంది, కాబట్టి నన్ను ఏ టైంలో అయినా సరే ఇరాన్ వాళ్ళు హతమార్చొచ్చు అని చెప్పి ఆయన కూడా డిసైడ్ అయిపోయాడు. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు ఆయన మీద దాడులు జరిగినాయండి, కానీ దేవుడు ఆ విధంగా నిలబెట్టి ఆయన్ని కాపాడాడు. కానీ ఈసారి భయంకరమైనటువంటి దాడిలో నేను చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా చెప్తా ఉన్నాను, ఆయన పూర్తిగా 5 సంవత్సరాలు కూడా అధికారం చేసే అవకాశం ఉండకపోవచ్చు. మధ్యలోనే ఆయన హతమార్చబడచ్చు, లేదా సంఘం ఎత్తబడితే సంఘంతో పాటుగా ఆయన కొనుక్కోబడచ్చు. కాబట్టి ఆయన పూర్తిగా చేసే అవకాశం ఉండకపోవచ్చు అని చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ట్రంప్ గారని కాదు, కానీ మనం అందరం కూడా అన్ని దేశాల యొక్క అధికారుల కోసం, నాయకుల కోసం ప్రార్థించవలసిన వారే ఉన్నాం కనుక, మరి ప్రాముఖ్యంగా ట్రంప్ గారు పోరాడేటువంటిది అసలైన ప్రపంచ శత్రువుతో ఆయన పోరాడుతూ ఉన్నాడు కనుక మనం ఇంకా పట్టుదలగా ప్రార్థన చేయాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ విషయాన్ని మీ అందరికీ కూడా చేరుస్తూ ఉన్నానండి. కాబట్టి ఆయన హ్యూజ్ థ్రెట్ అయితే ఉంది, అందులో అయితే సందేహం లేదు. ఆయన డైరెక్ట్గా ఓపెన్ అయిపోయాడు. అయితే డైరెక్ట్గా లాంగ్ రేంజ్ మిజైల్స్ అయితే లేవు, కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతోనే ఏదైనా దాడులు ఏమన్నా చేయించవచ్చు, లేకపోతే వేరే దేశాల యొక్క సహాయంతో చేతులు కలిపి ఏదన్నా చేయించవచ్చు. లేకపోతే మన తెలుసు కదా, ఆ దేశం అంతా కూడా ఏ ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపి ఉందో వారితో అయినా సరే ఈ దాడులు జరిగించేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ ఒకటి మాత్రం క్లియర్ అండి, ఎన్నిసార్లు నేను మాట చెప్తాను, ఎప్పటికైనా అమెరికా మాత్రం ఫాలో అయిపోద్ది, అమెరికా కుప్పకూలిపోతుంది. ఈరోజు ఉన్నటువంటి అగ్రదేశంగా అమెరికా ముందు రోజుల్లో ఉండదు. చాలా భయంకరమైనటువంటి రీతిలో అది ఫాలో అవ్వడం అనేటువంటిది మాత్రం తథ్యం. కాబట్టి ట్రంప్ గారికి ఎక్కువ థ్రెట్ ఉంది, డైరెక్ట్గా ఆయన ఓపెన్గానే మాట్లాడుతున్నారు కనుక మనం ప్రార్థించాలని మరొకసారి మనస్ఫూర్తిగా ఈ విషయాన్ని అయితే తెలియజేస్తున్నాను. నెతన్యాహు గారు కూడా అంతే థ్రెట్ ఉంది, ఆయన కోసం కూడా బలంగా ప్రార్థించండి. అలాగే మోడీ గారు కూడా హ్యూజ్ థ్రెట్ అనేటువంటిది ఉంది. పాకిస్తానీ లీడర్స్ నుంచి హ్యూజ్ థ్రెట్ డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు.
కాబట్టి మనం అందరూ ప్రార్థించవలసిన అవసరం ఉందని మరొకసారి దేవుని పేరట మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అవసరమైన ప్రతి విషయాన్ని కూడా మీ వరకు చేరదీస్తాను. నాకు శక్తి ఉన్నా ఓపుకున్నా లేకపోయినా, ఒకవేళ అంత అవసరం లేదనుకుంటే మాత్రం ఆ రోజున మన నుంచి ఏ వీడియో కూడా రాదు. ఈ విషయాన్ని కూడా గమనించండి. ఇది నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులన్నీ కూడా లేఖనానుసారంగా నెరవేరుతున్నాయి అని మీకు అనిపిస్తే మాత్రం తప్పకుండా అనేక మందికి ఇది చేరడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మరొకసారి దేవుని పేరట మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. దేవుని పేరట శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్, ఆమెన్, ఆమెన్.